హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బుస్ కిచెన్. ఈరోజు వీడియోలో లెమన్ కారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసేసుకోవచ్చు. మనం లెమన్ కారం చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. సింపుల్‌గా అయిపోతుంది. ఈ లెమన్ కారము ఇలా గనక చేసి స్టోర్ చేసుకున్నారంటే రోజు టిఫిన్స్‌లోకి చట్నీ చేయడానికి కష్టపడే పని లేకుండా ఇలా ఈ చట్నీ తోటి సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుందండి. టిఫిన్స్‌లోకే కాదండి. వేడి వేడి అన్నంలోకి కూడా చాలా బావుంటుంది. పెరుగన్నంలోకి కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. ముందుగా ఒక అర డజను నిమ్మకాయలు తీసేసుకొని ఇలా వీటిని శుభ్రంగా కడిగేసేసి పైన తడి ఏమీ లేకుండా తుడుచుకొని పెట్టేసుకోవాలండి. నిమ్మకాయలు తీసుకునేటప్పుడు మనము తోలు పల్చగా అలానే పండిన కాయలైతే చాలా బాగా ఎక్కువ రసం వస్తుంది. ఇలా ఈ కాయల్ని ఇలాగా కట్ చేసేసుకోండి మధ్యలోకి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రసం తీసుకుందాము. నిమ్మకాయ రసం తీసుకునేది ఉంటే దాంతో తీసుకోండి. లేదంటే గనక మీరు నిమ్మకాయలు పిండేసేసుకొని స్ట్రైనర్ తోటి రసాన్ని వడకట్టుకోండి. అప్పుడే గింజలేమి లేకుండా రసం వస్తుందనమాట. చూసారు కదా! ఇలానే మిగిలిన నిమ్మ బద్దలన్నింటినీ కూడా ఇలానే ఇదే విధంగా రసాన్నయితే తీసేసుకున్నానండి. మనం రసం తీసుకునేటప్పుడు ఒక గ్లాస్ కొలతతోటి తీసుకున్నామంటే మనకి నిమ్మకారము పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. ఇలా తీసుకున్న ఈ రసాన్ని ఒక గ్లాస్‌లోకి కొలత వేసుకుందామండి. రసాన్ని ఒక గ్లాస్ అయ్యేలాగా చూసుకోండి. మీరు చిన్న గ్లాస్ తీసుకుంటే చిన్న గ్లాస్ రసం అయ్యేలాగా చూసుకోండి. నేనైతే ఒక చిన్న గ్లాసే తీసుకున్నానండి. నాకు కరెక్ట్‌గా ఒక గ్లాసు కొంచెం తక్కువగా రసం వచ్చేసింది. ఈ రసాన్ని ఇలా ఒక బౌల్‌లోకి వేసేసుకొని ఇందులోకి ఇదే గ్లాస్ తోటి ఉప్పు, కారం వేసుకుందాము. ఒక గ్లాసు నిమ్మరసానికి హాఫ్ గ్లాసు సాల్టు వేసుకోండి. అలానే హాఫ్ గ్లాసు కారం వేసుకోండి. ఒక గ్లాస్ కొలతలకి ఇలా హాఫ్ గ్లాస్ ఉప్పు, కారం కరెక్ట్‌గా సరిపోతుంది. అలానే 10-15 వరకు వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టు తీసి వేసుకోండి. పొట్టు తీసి వేసుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తం ఒకసారి ఇలా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక స్పూను ఆవాలు, అదే స్పూన్ తోటి హాఫ్ స్పూను మెంతులు తీసుకొని ఇవి 2 గోరువెచ్చగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని కానీ, లేదంటే రోట్లో దంచుకొని కానీ ఇలాగ పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని అందులోకి మనం కలిపి పెట్టుకున్న నిమ్మకారాన్ని వేసేసుకొని అందులోకి మనం మిక్సీ పట్టుకున్న మెంతులు, ఆవాలు పౌడర్‌ను కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. చూసారు కదా! ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీకు చాలకపోతే తగినంత వేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కళాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని అందులోకి అన్నీ కలిపిన పోపు దినుసులు వేసుకొని అలానే 2 ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఇవి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 రెబ్బల ఫ్రెష్ కరివేపాకుని వేసేసుకొని కరివేపాకు కూడా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టేసుకున్న నిమ్మకారాన్ని మొత్తం వేసేసుకోండి. నిమ్మకారం పోపులో ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదండి. పోపులో వేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసేసామంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ అనేది కూడా ఇలాగ ఉంటే చాలా బావుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. టిఫిన్స్‌లోకే కాదండి, కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బావుంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమేనండి. ఈ నిమ్మకారాన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నా కూడా చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. పూర్తిగా చల్లారాక స్టోర్ చేసుకోండి. చూసారు కదా! ఈ నిమ్మకారం ఎంత ఈజీగా, సింపుల్‌గా చేసేసుకోవచ్చో. ఎక్కువ కష్టపడే పని కూడా ఉండదు. ఎక్కువ టైం కూడా పట్టదండి. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.